నమస్తే అండి. ప్రెగ్నెన్సీలో మటన్, చికెన్ తినడం వల్ల లాభమా? లేకపోతే నష్టమా అనమాట. ప్రెగ్నెన్సీలో చికెన్‌లో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మటన్‌లో కూడా ఎక్కువగానే ప్రోటీన్ కంటెంట్ ఉంటది. అవసరాలు కూడా ఎక్కువ మనకి ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం. అలాగే ఈ చికెన్‌లో ఆల్మోస్ట్ చెప్పాలంటే బి కాంప్లెక్స్‌కి సంబంధించిన విటమిన్స్, విటమిన్ ఏ, జింక్ ఇవన్నీ కూడా అందుతాయన్నమాట. అందువల్ల చికెన్ తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి. అలాగే మటన్‌లో గూడా హీమ్ ఐరన్ అనేది ఎక్కువుంటుంది. ఆ ప్రోటీన్‌లో. ఆ హీమ్ ఐరన్ వల్ల రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది. కానీ ఈ చికెన్ గానీ, మటన్ గానీ చాలా జాగ్రత్తగా ఉడికించాకే తినాల్సొస్తది. లేదంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అలాగే ఇది డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా లోడ్ ఎక్కువ పెడుతుంది కాబట్టి డైజెషన్ సమస్యల వల్ల మలబద్ధకం కానీ, ఆల్మోస్ట్ ఏమన్నా వామిటింగ్స్, ఎసిడిటీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. తొందరగా డైజెషన్ అవ్వక కొన్ని సమస్యలొస్తాయి కాబట్టి తగినంత మాత్రమే తీసుకోవాలి. అది గూడా రాత్రి సమయాల్లో ఇవి అవాయిడ్ చేయడమే మంచిది. కాబట్టి చికెన్ గానీ, మటన్ గానీ వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల లాభాలే ఎక్కువ నష్టాల కంటే. తీసుకోవడం అనేది అన్ని విటమిన్స్‌ని, ప్రోటీన్స్‌ని కవర్ చేస్తది కాబట్టి తీసుకోమనే చెప్తాము. కానీ వారానికొక్కసారే. థాంక్ యూ.